చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో జనసేన నేతలు బగ్గుమంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ నేతల సమావేశం చర్చానీయాంశమైంది. మండపేట సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ టీడీపీ అభ్యర్థి వేకుళ్ల జోగేశ్వరరావును గెలిపించాలని కోరారు. అయితే పొత్తులో భాగంగా మండపేట నుండి బరిలోకి దిగాలని జనసేన నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రకటనతో జన సైనికులు మండిపడుతున్నారు. చంద్రబాబు సభ ముగియగానే జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో జన సైనికులు ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ చర్చించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సో రాజేష్, చెప్పన్నట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపు నుంచి జనసేన పార్టీ నేతలు మండపేట నుంచి ఆయన ఎవరైతే చంద్రబాబు నాయుడు వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించాలని కోరారో, అయితే పొత్తులో భాగంగా మండపేట నుంచి కొంతమంది జనసేన నేతలు మేమే పోటీ చేయాలని నిర్ణయించుకుని సభ అయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, వేగుళ్ల లీలాకృష్ణని ఆధ్వర్యంలో జనసేన తరపు నుంచి పోటీ చేయాలని కోరుతుండడం చూస్తుంటే పొత్తులో భాగంగా అటు చంద్రబాబు నాయుడు ఒకరికి కేటాయించిన తర్వాత జనసేన నేతలు వేరే వాళ్ళకి కావాలని ఇప్పుడు అడగడం చర్చానీయాంశమైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? థ్యాంక్ యూ రత్న. ఈ రోజు కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన కదలిరా సమావేశానికి అటు జనసేన ఇటు టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. అయితే ఈ సమావేశంలో కూడా ఆద్యంతం చాలా ఉత్కంఠంగా కొనసాగింది. చంద్రబాబు ప్రసంగం అటు ప్రభుత్వం మీద విరుచుకుపడుతూనే పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ మండపేటలో కూడా చాలా బలంగా దూసుకెళ్తుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీ శ్రేణుల్లో ఉండడంతో ఆ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు వచ్చి నుంచి ఒకటి చెప్తున్నారు, మా నాయకుడు చంద్రబాబు గానీ లేకపోతే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గానీ వారు ఎవరికి సీట్ ఇచ్చినా గానీ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పిన తర్వాత మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి తర్వాత పొత్తులపై ఒక క్లారిటీ ఇస్తాం, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎంతమంది పోటీ చేస్తారని క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ శ్రేణులు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు ఒకసారిగా వేగుళ్ల జోగేశ్వరరావుని అభ్యర్థిగా నిలబెడుతున్నాం, ఆయనను గెలిపించాలి అని చెప్పి అనడంతో మొత్తం జనసేన శ్రేణుల్లో ఒక రకమైన ఆవేదన కనిపించింది. మొత్తం ఆ పార్టీ శ్రేణులందరూ కూడా అంటే బయటకు పడలేదు కానీ ఇంచుమించుగా అందరూ కూడా మండపేటలోనే భేటీ అయ్యారు. ఏం చేద్దాం ఏంటి అనేది. అంటే వీళ్ళైతే కేడర్ అయితే నాయకులైతే మాత్రం బలంగా ధైర్యంగానే ఉన్నారు. అయితే కేడర్ లో కాస్త కన్ఫ్యూజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే కార్యకర్తలు కావచ్చు, కేడర్ కింద కేడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగా మనకు సీట్ లేదు కదా అనే ఒక డీలలో పడిపోతారనేది నాయకులందరిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. నాయకులైతే తమ నాయకుడు ఏం చెప్తాడో జనసేన నాయకుల్లో మాత్రం మనం ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇటువంటి ప్రకటనల వల్ల కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుంది. వాళ్ళు ఇటు పని చేయాలా ఏంటనేది గందరగోళంలో పడతారు. ఇటువంటి ప్రకటనలు ఇప్పుడే కాకుండా క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్ని సీట్లు అన్న తర్వాత ఇద్దరు ప్రకటిస్తే ఎవరికిచ్చినా గానీ జనసేన శ్రేణులు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ముందస్తు ప్రకటనల వల్ల జనసేన శ్రేణుల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. దాంతోనే వీళ్ళందరూ కూడా జనసేన నేతలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఏమైనా కానీ ఒకవేళ ఏ సీట్ ఎవరికి ఇచ్చినా కానీ కలిసి పనిచేస్తాం. అంతవరకు కూడా ఈ కేడర్ లో ఉన్న కార్యకర్తలను కాపాడుకోవాలి. కార్యకర్తలు ఇప్పటికే కొంత హోప్స్ తో ఉంటారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి అంటే ఇటు మొత్తం కూడా జనసేనకు బాగా ఫేవర్ గా ఉంటుంది కాబట్టి గతంలో కూడా ఇక్కడి నుంచే జనసేన రాజ్యాల నుంచి బోణి కొట్టింది. సో ఈ కారణంగా ఖచ్చితంగా మళ్ళీ మరోసారి ఇటువంటి ప్రకటన చేయకుండా చూడాలని చెప్పి జనసేన నేతలు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు చంద్రబాబు ప్రకటన వేగుళ్ల లీలాకృష్ణ వర్గంలో కాస్త అసంతృప్తి కలిగించడంలో సందేహం లేదు రత్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.